కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పూడి వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు ఎంపీ కేశినేని చిన్ని. తిరువూరు నెమలి ఆలయం ఘటనలో కూడా గుడిలో రాజకీయాలు సరికాదని మౌనం వహించాలని చెప్పారు. తాను అపార్ట్మెంట్లు కడతానని ఎప్పుడు చెప్పలేదని అన్ని ఆయనే ఊహించుకుంటున్నారని అంటున్న చిన్నితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు ఎపిసోడ్ అనేది రాజకీయంగా అటు తెలుగుదేశం పార్టీలోనే కాదు జిల్లాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ మీద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా సీరియస్ అయిన నేపథ్యంలో ఇంకా కూడా ఆ పరిస్థితి కొనసాగుతోంది. ఎంపీ టార్గెటెడ్గా ఇంకా ఎమ్మెల్యే కొలుకుపూడి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఏంటి సార్? ప్రధానంగా మిమ్మల్ని వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు, మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. గతంలో టికెట్ గురించి జరిగింది, ఇప్పుడు మళ్ళీ మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద. నేను ఈరోజు ఏ విలేకరి నా ఫైనాన్షియల్ గురించి అడగలేదు. నేను ఎవరికి నేను ఏం చేస్తున్నాను అనేది కూడా చెప్పలేదు. నెంబర్ 1, నా ఫైనాన్షియల్ ఏదన్నా ఉంటే నా ఎలక్షన్ ఎఫిడవిట్ ఉంటుంది. ఎలక్షన్ ఎఫిడవిట్లో నేను అపార్ట్మెంట్లు కట్టానని చెప్పలేదు, కన్స్ట్రక్షన్లో ఉన్నానని చెప్పలేదు, లేకపోతే నేను కట్టేశాను లేకపోతే అప్పర్ రియల్ ఎస్టేట్ చేశానని చెప్పలేదు. మరి విలేకరులు మీకు కూడా తెలిసిన విషయమే, నేను ఏ రోజు కూడా వ్యాపారం గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి ఆయన ఏదో నేను ఏ అపార్ట్మెంట్ కట్టలేదని నువ్వు చెప్పేది ఏంటి, నా ఎఫిడవిట్లోనే ఉంటుంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు నేను ఈరోజు అపార్ట్మెంట్లు కట్టాను, రియల్ ఎస్టేట్ చేశాను, ఇంకోటి చేశాను అని చెప్పలే. కాబట్టి ఇటువంటి మాటల్లో నేను ఊరికనే కట్టలేదని నువ్వు చెప్పాల్సిన వెళ్ళి నేనే చెబుతున్నాను, నా ఎఫిడవిట్టే చూపిస్తుంది. రెండవది, ఆయన గౌరవ ఎమ్మెల్యే కిందగా గౌరవిస్తూనే ఉంటాను ఇప్పటికి కూడా. కాబట్టి తను తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని జాగ్రత్తగా చూసుకుంటా తిరువూరులో ఉన్న ప్రజా సమస్యల మీద పోరాడాలని కోరుకుంటున్నాను. అంటే పార్టీ ఇష్యూస్ని కూడా దాటేసి ఒకవైపున పార్టీ వ్యవహారాల మీద కూడా ఇటీవల పోస్టులు పెట్టారు కొన్ని పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద. ఇప్పుడు మళ్ళీ వ్యక్తిగతంగా మీ మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా టికెట్ విషయంలో కూడా డబ్బులను కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే రిపీట్ అవుతుంది. ఏంటి? వినేవాడికి చెప్పేవాడు లోకువ. అంటే చెప్పేది ఏదైనా ఆధారాలు ఉంటే చూపిస్తే బాగుంటుందని ఎవరినైనా అడుగుతా. ఎవరినైనా ఒక గాలి విషయాలు చెప్పే విషయాలని నేను పెద్ద పట్టించుకోదలుచుకోలేదు. మన కూడా దేవస్థానం క్లారిటీగా చెప్పాను, నేను రాజకీయం మాట్లాడను, రాజకీయాలు చేయను, నేను దేవుడి దర్శనానికి వెళ్ళానని చెప్పాను. ఇప్పుడు కూడా దేవాలయ విషయంలో మాట్లాడలేదు. రెండోది వ్యక్తిగత ఆరోపణలు అంటారా, మరి అదే వ్యక్తి నా ప్రతి రూపాయి నా ఎలక్షన్లో ఖర్చు పెట్టింది కేశినేని చిన్ని అని చాలా మీడియా హౌస్లో చెప్పాడు. నెంబర్ 1. రెండోది, నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేసిందే మన చంద్రబాబు నాయుడు గారితో పాటు చిన్ని అని చెప్పాడు. మీ అందరి ఇంటర్వ్యూలో కూడా అదే విషయం చెప్పాడు. మరి అదే వ్యక్తి మరి మాట మార్చి మళ్ళీ ఇంకో రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే అది ఆయనకి సమాధానం చెబితే బాగుంటుంది, కానీ నేను చెబితే బాగుండదు. కాబట్టి ఒకటే కోరుతాను, మీరు వెళ్ళి దయ్యం ఎందుకు అడిగితే బాగుంటుందని నా ఫీలింగ్. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు పట్టుకుని ఇక్కడ వైసీపీ నాయకులు కాదు, వాళ్ళలో కూడా ఒక పనికిమాలిన సన్నాసి ఉన్నాడు. ఆ సన్నాసికి పని తక్కువ, సోకులు ఎక్కువ. ఈ డబ్బా కబుర్లు చెప్పటమే ఎక్కువ అలవాటు ఈ వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, చిన్నిని విమర్శిస్తే ఏదో పెద్దోడైపోతా అనుకుంటూ ఉంటాడు. ఈ వ్యక్తి విజయవాడ నగర కార్పొరేషన్లో కార్పొరేటర్ కూడా గెలవలేని వ్యక్తి. అదే కాన్స్టిట్యున్సీ, అదే ఇతనున్న వార్డులోనే మా తెలుగుదేశం తరఫున కరిముల్లా అని ఒక కార్పొరేటర్ గెలిచాడు. ఒరే పిల్లకొంక, వెళ్ళి మా కరిముల్లాని ఓడించి మళ్ళీ అక్కడ నుంచో పెడతాను, అప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయినంత నీ జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేవు. నువ్వు కానీ నీ కుటుంబం చేసిన వెధవ చేష్టలకి విజయవాడ అంత రక్తశక్తమై రోజు నువ్వు తినే ముద్ద కూడా రక్తపు ముద్దే. ఇతనికి కోతి కొబ్బరికాయ కోరి దొరికినట్టు నాయకులు లేని వైసీపీ పార్టీ ఓ జిల్లా అధ్యక్ష పదవి పెట్టింది. ఈ జిల్లా అధ్యక్ష పదవి పెట్టుకుని ఇదేదో కోతికి కొబ్బరికాయ దొరికినట్టు కోతి ఆశలన్నీ వేస్తున్నాడు. ఇది ప్రస్తుతానికైతే కొలుకుపూడి విషయంలో అధిష్టానం మొత్తం చూసుకుంటూ ఉంటుంది. నేనైతే ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తానని చెప్పైతే ఎంపీ కేశినేని చిన్ని చెప్తున్నారు. మొత్తం వ్యవహారానికి సంబంధించి అయితే టీడీపీ అధిష్టానం అంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఇప్పటికే మాట్లాడారు. కాబట్టి కొలుకుపూడి వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని చెప్పైతే ఎంపీ
కేసినేని చిన్ని అంటున్నారు. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్ ఏంటి విజయవాడ.